ఏమో తెలీదు, కానీ అది నన్నేననుకొని నేను భయపడుతున్నాను. ఏదేమైనా పొన్నూరో ఎక్కడికి వచ్చేక వాళ్ళు దిగిపోయారు. అమ్మయ్యా స్తోత్రం. అప్పుడేడా స్తోత్రం అనేది లేదుగా, యేసుప్రభు నమ్ముకోలేదుగా. అమ్మయ్య అనుకున్నా. ఇక చీరాలు వచ్చి వెంటనే ఇంటికి వచ్చేసా, నాగులుప్పలపాడు వచ్చేసా. ఇక రమేష్ ఒక రాత్రి గుట్టు చప్పుడు కాకుండా లారీలో ఆ జనాంగాన్ని మొత్తాన్ని సమకూర్చి, ఒక్కరు కూడా మాట్లాడబాకండి, కామ్గా పెట్లైన అన్నిటి చక 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 లారీలో సిద్ధపరిచి క్యాబిన్లో ఉంటే నన్నేసేస్తారేమోనని క్యాబిన్లో ఉండకుండా ఆయన దానిలో పోయి ఆయన కూడా దాక్కున్నాడంట మేస్త్రి. లారీ ఆపి వేసేస్తారేమోనని, ముందు వేసేసే దానిలో నేనే ఉంటానని ఆ క్యాబిన్లో లేకుండా డైరెక్ట్గా ఆ క్యాబిన్లో రమేష్ ఉండి, నువ్వు స్పీడ్గా పానిచ్చేసేయి, ఆగొద్దు అని అంత స్పీడ్గా అక్కడి నుంచి స్పీడ్గా తీసుకొచ్చేసారనమాట. అది చీరాలు వచ్చి వాళ్ళ అక్కళ్ళ ఇంటి దగ్గర ఉప్పుగల్లు అమ్ముకొని ఊపిరింటి ఉప్పుగల్లను అమ్ముకొని బతకొచ్చని వాళ్ళ అక్కళ్ళ ఇంటికి వచ్చి ప్రశాంతంగా రాత్రి అక్కడ ఉన్నాడు. ఇంక నాగులుప్పలపాడు వస్తే ఏదైనా తేడా వస్తుందేమో, మళ్ళీ లారీ ఎంబడ పడతారేమోనని. ఏదేమైనా దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమాధానం కనుక సమాధానం ఏంటంటే, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచటానికి ఎవరు? మోషే. సమాధానపరచటానికి దావీదు. సమాధానపరచటానికి యేసు ప్రభు. కనుక నేను చాలా కుటుంబాల్ని, అనేకులకి యేసు ప్రభుని నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత అనేక కుటుంబాలకి సమాధానపరిచిన వాణ్ణిగా నన్ను చేశాడు దేవుడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా విడిపోయిన వాళ్ళని కలపటానికి, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం కొరకు ప్రార్థన చేసి, సంతానం లేని వారికి సంతానం కొరకు ప్రార్థన చేసి సమాధానాలు ఎన్నో ఇచ్చాడు. నా దేవుడు గొప్ప దేవుడు, నన్ను సమాధానపరిచినవాడు. అనేకులను సమాధానపరచటానికే ఆయన కుమారుడుగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మోషే ఒక్క మాటతోనే దావీదు నాబాలు దగ్గరికి పంపించాడు. కనుక నాబాలు దావీదెవడు, యెష్షయి ఎవడు అనంటే, నీ పనివారిని అడిగిన చెప్తారంటే, అయ్యా అమ్మా మన గొర్రెలకు రాత్రింబగలు ప్రాకారంగా ఉన్నారమ్మా, మన యజమానుడు బహు పనికి మాలినవాడమ్మా, ఎవరిని మాట్లాడినీడు, వాళ్ళు చంపడానికి వస్తున్నారమ్మా. సమాధానకర్త దావీదు ఒక సమాధానకర్త, మోషే ఒక సమాధానకర్త, యేసయ్య ఒక సమాధానకర్త, నన్ను ఒక సమాధానకర్తగా అనేకులకి ఆ రీతిగా చేసుకున్నాడు. దేవుని కుమారుడిగా నన్ను చేసుకున్నందుకై నేనెంతగానో దేవుని స్తుతిస్తూ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకము తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అమూల్యమైన సందేశం అందించారు. సమాధానం లేని వారికి సమాధానం. నేనెంత కఠోరమైన వాడినో అంత కృపగలవానిగా, సాత్వికుడుగా మేలుతో నింపాం. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మూమెంట్ పేమెంట్తోనూ ప్రేయర్తోనూ కొనసాగుతుంది. ప్రోత్సహించమని సవినయంగా మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.